నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఉప్పునూతల దగ్గర ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి స్థానికంగా కలకలం రేగుతోంది. పూర్తిగా దహనమైన స్థితిలో ఇద్దరి చిన్నారుల మృతదేహాలు కనిపించాయి. మృతులు వర్షిని శివధర్మగా గుర్తించారు. ఇక పెద్దాపూర్ దగ్గర చిన్నారుల తండ్రి మృతదేహం లభ్యమైంది. పురుగుల మందు తాగి తండ్రి వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మృతులు ప్రకాశం జిల్లా బోయలపల్లి వాసులుగా చెప్తున్నారు. గత నెల 30న ఇంటి నుంచి వెంకటేశ్వర్లు వెళ్ళిపోయారు. తనతో పాటు ముగ్గురు పిల్లల్ని కూడా తండ్రి తీసుకెళ్లాడు. అయితే మరో చిన్నారి మోక్షిత ఆచూకీ మాత్రం ఇంతవరకు దొరకని పరిస్థితి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి గుత్తా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలను తెలంగాణ ప్రాంతానికి తీసుకొచ్చి నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసిందే. తాను హైదరాబాద్ జాతీయ రహదారి మార్గం గుండా అచ్చంపేట ఉప్పునుతల పిఎస్ పరిధిలో గల హాజీపూర్ నుంచి వెల్టూరు పరిధిలో వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో కనిపించింది. కానీ తాను ఒక్కడే ఆత్మహత్య చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆ ఇద్దరు చిన్న పిల్లల ఆచూకీ కోసం డిఎస్పీ పల్లె శ్రీనివాస్, అలాగే సిఐ నాగరాజు, ఎస్ఐలు విజయభాస్కర్, తిరుపతి రెడ్డి, మరికొంతమంది పోలీస్ సిబ్బంది దాదాపు 100 మంది గురువారం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఉప్పునూతల మండలం సూర్యాతండ సమీపంలో ఇద్దరు పిల్లల్ని తండ్రి గుత్తా వెంకటేశ్వర్లు ముందుగా కాల్చి చంపేసినట్టుగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. కన్న తండ్రి అభంశుభం ఎరగని చిన్నపిల్లలను కర్కశంగా చంపడాన్ని చూసిన సన్నివేశాన్ని పలువురు మనోవేదనకు గురయ్యారు. గత వారం రోజులుగా మిస్టరీగా మారిన పిల్లల ఆచూకీ ఎట్టకేలకు ఒక ప్రణాళిక ప్రకారం అచ్చంపేట పోలీసుల సమన్వయం గాలింపుతో మృతదేహాలు గుర్తించినట్టుగా చెప్తున్నారు. ఇక వారి డెడ్ బాడీలు వివిధ భాగాలుగా అక్కడ పడిపోయి కనిపించాయి. కేసు నమోదు చేసుకుని అందుకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన కుటుంబ కలహాలే కారణమా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయని ఆ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద నాగర్ కర్నూలులో అదృశ్యమైనటువంటి ఈ ఇద్దరు పిల్లల సంగతి ఇప్పుడు విషాదం చోటు చేసుకుంది. అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. కల్వకుర్తి మండలం తాండ్ర శివార్లో మృతదేహాలు లభ్యమైనట్టుగా తెలుస్తోంది. అయితే ఈ చిన్నారులను పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు సమాచారం. రైట్, మా సీనియర్ కొలీగ్ శంకర్ గౌడ్ నాతో జాయిన్ అవుతున్నారు. శంకర్ గౌడ్, ఈ పిల్లల మృతికి సంబంధించి అంటే ఇప్పటికైతే ఇద్దరు పిల్లల ఆచూకీ దొరికినట్టుగా చెప్తున్నారు. మరో చిన్నారి మోక్షిత ఆచూకీ ఇంతవరకు దొరకలేని చెప్తున్నారు. ఇప్పుడు ఆచూకీ ఏమైనా దొరికిందా? అప్డేట్ ఏంటి? అలాగే ఈ దారుణ ఘటనకు సంబంధించి నిజంగా ఆ పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకోవడం చాలా దారుణం. దీని గురించి స్థానికంగా ఎలాంటి చర్చ జరుగుతుంది? పోలీసులు ఏం చెప్తున్నారు? నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుత్తల మండలం సమీపంలో ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి వ్యక్తి ఆత్మహత్య ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇదంతా కూడా ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అక్కడి నుంచి ఈ నెల 30 అంటే గత నెల 30వ తేదీన కుటుంబంలో కలహాలతో అతను తన ముగ్గురు పిల్లలతో కలిసి బైక్ పై ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ వైపుగా వచ్చాడు. జాతీయ రహదారి నుండి అక్కడ నుంచి వెల్దండ మండలం ఉప్పునుంతలకు సమీపంలో గల పెద్దాపూర్ తాండ సమీపంలో కూడా అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది పురుగుల మందు తాగి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఉప్పునుంతల పోలీసులు, నాగర్ కర్నూలు జిల్లా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఈ కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒకవైపు తండ్రి మృతదేహం లభించినప్పటికీ తనతో పాటు తీసుకొచ్చినటువంటి ముగ్గురు పిల్లల ఆచూకీని పూర్తిగా మిస్ అయ్యారు. అంటే మొత్తంగా వారు ఎక్కడున్నారు, ఏ చేసి ఉంటాడు, వాళ్ళు ఎక్కడైనా తప్పిపోయారా, చంపి ఉంటారని ఇదే క్రమంలో వెతుకుతున్నటువంటి పోలీసులకు, ఉప్పునుతల పోలీసులకు సమీపంలోని గుట్ట ప్రాంతంలో దాంట్లో ఇద్దరు పిల్లలు వర్షిని ఎవరైతే ఉన్నారో వర్షిని శివధర్మ వీరిద్దరు కూడా మగ ఆడ వీరిద్దరు కూడా పూర్తిగా చంపిన తర్వాత పెట్రోల్ పోసి పూర్తిగా మట్టు పెట్టినటువంటి పరిస్థితి అక్కడ పోలీసులు గుర్తించారు. మొత్తంగా పెద్ద కుమార్తె మాత్రం ఇంకా అతని మోక్షితకు సంబంధించినటువంటి జాడ అయితే కానరాలేదు. ప్రధానంగా 4 సంవత్సరాలు కుమారుడు, 6 సంవత్సరాలు చిన్న కుమార్తె. అదే విధంగా ఇప్పుడు పెద్ద కుమార్తెగా ఉన్నటువంటి ఈమె 8 సంవత్సరాలుగా ఉంటుంది. ఈమె ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు లభ్యం కాలేదు. అయితే పోలీసులు ఆ గుట్ట సమీప ప్రాంతంలో మొత్తం కూడా డ్రోన్ల సహాయంతో వెతుకుతున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఒకవైపు పూర్తిగా ఇదంతా కూడా గత కొద్ది రోజులుగా అక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఈ కుటుంబ కలహాలు కారణం కావడం, భార్యతో తరచూ గొడవలు కావడంతోనే ఇదంతా చోటు చేసుకుని ఉంటుందని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా సమాచారం. రైట్ శంకర్, ఒకసారి ఈ డిండి ప్రాజెక్టు పరిసరాల్లో కూడా ఈ తండ్రి పిల్లలు సంచరించారంటూ కూడా పోలీసులు అప్పటికే చూశారు. ఆ సీసీ ఫుటేజ్ అంతా తీసుకున్నారు. అలాగే ఇక్కడ ఈ మోక్షిత కూడా సూర్యతండ ప్రాంతంలో
ఆమె కూడా దొరికినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద ఆ, నిజంగా ఇంత దారుణంగా పిల్లల్ని చంపడానికి కారణం ఏమైంటుంది? ఒక తండ్రికి నిజంగా అభం శుభం తెలియని ఆ పిల్లల్ని అంత కర్కశంగా చంపి తాను బలవన్మరణానికి పాల్పడడం వెనుక బలమైన కారణం ఏమైంటుంది? పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు వాస్తవాలు ఏంటి? ఎస్ రామదాస్, ఎందుకంటే ఒకవైపు ఇదంతా కూడా ఒక కన్ఫ్యూజన్ వాతావరణంగా ఉంది. ఎందుకంటే ఒకవేళ తను భార్యతో గొడవ పడితే ఆ బయటికి వెళ్ళిన తర్వాత తను ఒక్కడే సూసైడ్ చేసుకోవాలి. కానీ ముగ్గురు పిల్లలను తీసుకుపోవడం ఎంతవరకు సమంజసం? ముగ్గురు పిల్లలను చంపి ఉంటాడనే కోణంలో కూడా ఇదంతా కూడా ఒక హాట్ టాపిక్ గా మారుతుంది. ఇప్పటి వరకు ఎప్పుడైతే అతను ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరి ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి చేరుకుంటున్నాడో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను పోలీసులు తీసుకుంటున్నారు. దిండి సమీప ప్రాంతంలో కూడా అతను సంచరించినట్టుగా సీసీ ఫుటేజ్ ను కూడా పూర్తిగా తీసుకోవడం జరిగింది. ఇదే క్రమంలో మొత్తంగా ఇప్పటికీ దీనికి సంబంధించి అసలు ఇద్దరు పిల్లలను చంపాల్సినటువంటి అవసరం ఏముంది? ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులను మట్టు పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ కొంత స్థానికంగా చర్చ అయితే చెలరేగుతుంది. ఒకవైపు ఆంధ్రకు సంబంధించినటువంటి పోలీసులు, మరోవైపు తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసులు, ఈ రెండు వైపులా కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి కేసు నమోదు చేయడంతో పాటు పూర్తిగా దర్యాప్తును ప్రారంభించారు. నిజంగా పిల్లలను తండ్రి చంపి ఉంటాడా, తర్వాత ఆత్మహత్య చేసుకుని ఉంటాడా, లేదంటే మరి ఏదైనా ఇతర కారణాలు ఉంటాయనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి వారి కుటుంబానికి సభ్యులను కూడా పూర్తిగా పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడంతో పాటు, అంటే విచారణ కోసం వాళ్ళంతా కూడా గతంలో భార్యాభర్తల మధ్య ఈ విధమైనటువంటి సంబంధాలు ఉండేటివి, రెగ్యులర్ గా కొట్లాటలు గొడవలు ఉండేవా, మరి ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయో కోణంలో కూడా కుటుంబ సభ్యులను పూర్తిగా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఇక ముఖ్యంగా ఎవరైతే పెద్ద కుమార్తె ఇప్పటి వరకు ఆచూకీ లభ్యం కాలేదో వారికి సంబంధించినటువంటి మోక్షితకు సంబంధించి పూర్తిగా గాలింపు చర్యలు ముమ్మరు చేశారు. ప్రధానంగా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఉప్పునింతల పోలీసులు అయితే డ్రోన్ల సహాయంతో ఆమె ఎవరైతే పెద్ద కుమార్తె ఉందో ఆమె కోసం అయితే వెతుకులాటను పూర్తి స్థాయిలో చేపట్టినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. గత 2 రోజులుగా పోలీసులు దృష్టి పెట్టడంతో పాటు పిల్లల ఆచూకీ కోసం శతవిధాల ప్రయత్నాలు చేశారు. కానీ మొత్తంగా చివరికి వారి మృతదేహాలు చాలా దారుణంగా, అత్యంత పాశవికంగా మొత్తంగా పెట్రోల్ అంటించడంతో పాటు పూర్తిగా కుళ్ళిపోయినటువంటి ఎముకలు కనిపిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇంత దారుణంగా ఒక కన్న తండ్రి తన సొంత పిల్లలను ఎందుకు చంపాల్సి వచ్చింది, మిగతా మిస్ అయినటువంటి పెద్ద కుమార్తె ఆచూకీ ఎక్కడ ఉంది, ఇదంతా కూడా ఒక మిస్టరీగా మారుతుంది. ఇలాంటి క్రమంలో తెలంగాణ మరియు అదే విధంగా ఆంధ్రకు సంబంధించినటువంటి పోలీసులు దీన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. మొత్తంగా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీతో పాటు స్థానికంగా ఉన్నటువంటి సిఐ, అదే విధంగా ఎస్ఐలు వీళ్ళంతా కూడా పూర్తిగా స్థానికుల సాయంతో గాలింపు చర్యలు అక్కడ చేపడుతూ మొత్తంగా సాయంత్రం వరకు కూడా దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ ఒక్క ఘటనతో ఒకవైపు అటు ఆంధ్రాకు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఆయన నివసిస్తున్నాడో వెంకటేశ్వర్లు ఆ ప్రాంతంలో, మరియు ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రాంతం, పిల్లలను చంపినటువంటి ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా పూర్తిగా ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. పోలీసులు అయితే మొత్తంగా దీని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశాం. పూర్తిగా గతంలో ఏమైనా వేరే ఇతర కారణాలు ఉన్నాయా, లేకుంటే ఈ హత్యకు ప్రధానంగా కుటుంబ కలహాలేనా అనే కోణంలో కూడా పూర్తిగా దీని మీద క్లారిటీ తీసుకున్న తర్వాత పూర్తిగా వివరాలను వెల్లడిస్తామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతున్నప్పటికీ మొత్తంగా ఒకవైపు ముక్కుపచ్చలారనే చిన్న పిల్లలు, మరోవైపు తండ్రి కూడా చనిపోవడంతో ఆ కుటుంబంలో పూర్తిగా విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. మిగిలినటువంటి పెద్ద కుమార్తె ప్రాణాలతో ఉండాలని చెప్పి కూడా ఆ కుటుంబ సభ్యులు ఆ దేవుని ప్రార్థిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. రామదాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది ఏపీకి చెందిన వ్యక్తి తన ముగ్గురు పిల్లలతో కలిసి తెలంగాణకు వచ్చాడు. ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో వెల్దండ మండలంలో ఆ ముగ్గురు పిల్లల్ని చంపి తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన నిజంగా ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గుత్తా వెంకటేశ్వర్లు బైక్పై పిల్లల్ని బయటకు తీసుకుని వచ్చాడు. గత నెల 30న ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చాడు. అలాగే ఇక్కడ వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ శివార్లో విగత జీవిగా పడి ఉండడంతో ఆయన్ని కనిపెట్టారు. పక్కనే పురుగుల మందు డబ్బా కూడా కనిపించడంతో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అంతకుముందు డిండి ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో తండ్రి, 2 కుమార్తెలు, కుమారుడు తిరిగినట్టుగా గుర్తించారు. అయితే బుధవారం వెంకటేశ్వర్లు మృతదేహం లభ్యం కాగా ఇక చిన్నారి ఆచూకీ గురువారం ఉదయం వరకు తెలియలేదు. ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు డ్రోన్లతో కూడా ఆ ప్రాంతానంతా కూడా జల్లెడపట్టారు. ఇక ఉప్పునూతల మండలం సూర్యతండ సమీపంలో వెంకటేశ్వర్లు చిన్న కుమార్తె వర్షిని, కుమారుడు శివధర్మ మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. ఇక తాండ్ర సమీపంలో పెద్ద కుమార్తె మోక్షిత మృతదేహం కూడా లభ్యమైనట్టు తెలుస్తోంది. సో మొత్తం మీద ముగ్గురు
ముగ్గురిని చంపి తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇక పిల్లల్ని అతి కిరాతకంగా చంపి పాశవికంగా చంపి పెట్రోల్ పోసి తగలబెట్టినట్టుగా తెలుస్తోంది. దీంతో ఎందుకు ఇలా జరిగింది, కుటుంబ కలహాలే కారణమా లేక ఇంకేదైనా కారణాలు ఉన్నాయని మాత్రం తెలియాల్సి ఉంది. సో ఆ ముగ్గురు పిల్లల్ని వేరు చోట్ల చంపి తగలబెట్టినట్టుగా అర్థమవుతుంది. ఇంతకీ ఈ హత్యలు అతనే చేశాడా లేక ఇంకెవరైనా చేశారా ఏంటి? ఆయన సోదరుడు మల్లికార్జునరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అటు ఏపీ పోలీసులు అలాగే తెలంగాణ పోలీసులు, ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా పోలీసులు కూడా తీవ్ర స్థాయిలో పిల్లల కోసం కూడా గాలించి ఇప్పుడు పిల్లల్ని కూడా వెతికారు. పిల్లలు కూడా చనిపోయారు. మొత్తం 4 చనిపోయారు ఈ ఘటనలో. చాలా విషాదకర ఘటన. అసలు ఏం జరిగింది? ఒకవేళ తండ్రే కనుక చంపితే చాలా ఇది మానవత్వం మంటగలిపే ఘటన. అంటే ఆయన కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు కానీ పాశవికంగా పిల్లల్ని చంపినట్లు అవుతుంది. ఇది కర్కశం అవుతుంది. ఒకవేళ లేదు తండ్రి చంపలేదంటే కనుక ఇతరత్ర కారణాలు ఏమైనా ఉంటే కనుక పిల్లల్ని వేరే వాళ్ళు ఎవరైనా హత్య చేసి ఉంటారా, లేదా ఇతన్ని కూడా హత్య చేసి ఉంటే కనుక ఇతను పురుగుల మందు దాగి డబ్బా పక్కన ఉంటుందంటే బలవన్మరణానికి పాల్పడ్డాడంటే ఖచ్చితంగా ఇతనే హత్య చేసి ఉంటాడనేది పోలీసుల నిర్ధారణ. సో వేరేవరు ఇక్కడ హత్య చేసినట్టుగా మనకి ఇక్కడ దానికి సంబంధించిన ఆధారాలు కానీ ఇంకా ఇతరత్ర అనుమానాలు కూడా ఎవరికీ లేవు. సో పక్కగా అతనే ముగ్గురు పిల్లల్ని చంపి పెట్రోల్ పోసి తగలబెట్టి తిరిగి అతను మళ్ళీ బలవన్మరణానికి పాల్పడ్డాడు, పురుగుల మందు డబ్బాతో అక్కడ కనిపించాడు అనేది. సో మొత్తం మీద ఒక మిస్టరీ, ఇంకా దర్యాప్తులో అసలు విషయం ఏంటో బయటపడే ఛాన్స్ కనిపిస్తోంది. సో మొత్తం మీద ఏపీ ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఈ వ్యక్తి ఇక్కడ నాగర్ కర్నూలు వైపు వచ్చి తెలంగాణలో ఆత్మహత్యకు పాల్పడడం, పిల్లల్ని చంపడం, అతను బలవన్మరణానికి పాల్పడడం సంచలనం రేపుతోంది. ఈ ఘటన సమాజంలో ఒక చర్చకైతే దారితీస్తుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి? ఇటీవలి కాలంలో ఇట్లాంటి ఘటనలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల వ్యవహారాలు, అలాగే మధ్యలో పిల్లలు సమిధలవుతున్నారు. భార్యాభర్తలు కానీ లేదా కుటుంబ కలహాలు కానీ ఇతరత్ర ఆర్థిక సమస్యలు కానీ ఇంకేదైనా అయి ఉండొచ్చు. మనం ఒక పర్టికులర్ అంశం మీద దీని మీద చెప్పడానికి ఇక్కడ ఆస్కారం లేదు. కానీ పిల్లలు సమిధలవుతున్నారు. అభం శుభం తెలియని పిల్లలు. నిజంగా పిల్లల వయసు ఒకసారి నిజంగా వర్షిని 6 సంవత్సరాలు, కుమారుడు శివధర్మ 4 సంవత్సరాలు, అలాగే ఇక పెద్ద కుమార్తె మోక్షిత 8 సంవత్సరాలు. చూడండి ఎంత చిన్న పిల్లలు, చిన్నారులు, ప్రపంచం తెలియని చిన్నారులు. ఈ చిన్నారులు ఏం పాపం చేశారు, ఏం తప్పు చేశారు? ఒకసారి ఆ దృశ్యాలు చూడండి, ఆ చిన్నపిల్లలు చూడండి ఎంత దారుణంగా పిల్లల్ని కూడా ముగ్గురిని పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన చాలా కిరాతకంగా అనిపిస్తోంది. స్థానికంగా చాలామంది చర్చించుకుంటున్న పరిస్థితి, ఇంత దారుణం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది కూడా చర్చించుకుంటున్నారు. పోలీసులు, ఇరు రాష్ట్రాల పోలీసులు అయితే ప్రస్తుతానికి లోతైన దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి.